మీరు వెళ్ళండి, సీతను వెతకండి. సర్వథా క్రియతాం యత్నః సీతాం అధిగమిష్యథ పక్షలాభో మమాయం వహ సిద్ధి ప్రత్యయకారకః. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. నేను చెబుతాను, మీరు అనండి. అన్న తర్వాత ఈ శ్లోకం గొప్పతనం చెబుతాను. చెప్పండి. సర్వథా క్రియతాం యత్నః సీతాం అధిగమిష్యథ పక్షలాభో మమాయం వహ సిద్ధి ప్రత్యయకారకః. ముందు దీని అర్థం తెలుసుకుందాం. నేను వశీకరణ మంత్ర బీజాలు ఉన్నాయి. ఆ మంత్ర రహస్యాలని పూర్తిగా చెప్పంగానే ఇందులో అనేక బీజములు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ శ్లోకాన్ని పూర్వకాలంలో రోజుకు 1000 సార్లు చొప్పున 9 రోజులు జపం చేసిన ఒక ఆయన నేను ఎరుగుదును. కాలు విరిగింది ఆయనకి. కుంటికాలుతో చాలా బాధపడ్డాడు. ఎన్ని వైద్యములు చేసినా పూర్తిగా పూర్వంలాగా నడవలేకపోయేవాడు. మా నాన్నగారు చెప్పిన తర్వాత ఈ శ్లోకాన్ని 9 రోజులు పారాయణ చేశాక శుభ్రంగా నడిచాడు ఆయన, వంకర టెంకర నడక లేకుండా. ఒక్కొక్కరికి కొంతమందికి చేతులు నొప్పులు పెట్టడం, కాళ్ళు విరగడం, లేకపోతే ఇంకేవో అవయవ లోపాలు రావడం, ఇలాంటివి వచ్చినప్పుడు ఎన్ని మందులు వేసినా వాడనటువంటి వాళ్ళు ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా జపం చేసేవారు. ఈ శ్లోకాన్ని 40 రోజులు, ఒక 9 రోజులు, 27 రోజులు వాళ్ళ శక్తిని బట్టి నియమం పెట్టుకుని పారాయణ చేసిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుపడింది. అవయవ లోపాలు తొలగాయి. కొందరికి చూపు వచ్చిన వాళ్ళని చూశాను వారి శ్రద్ధలను బట్టి. కొంతమంది కింద కూర్చోలేకపోయేవారు, బాగా మోకాళ్ళ నొప్పులు. అటువంటి వాళ్ళు కూడా ఈ మోకాళ్ళని ఇలా రాసుకుంటూ ఈ శ్లోకం చదివి మళ్ళీ చక్కగా నడిచిన వాళ్ళు ఉన్నారు. ఆపరేషన్లు అయ్యాక మళ్ళీ పూర్వంలాగా తమ శరీరం సహకరించడానికి శ్లోకాలు పారాయణ చేసేవారు. ఆరోగ్యమును ప్రసాదించే అద్భుత శ్లోకం ఇది. శరీరంలో ఉన్న అనేక రకాలైన అవయవాలకి చికిత్సని కలిగించే శ్లోకం ఇది. వైద్యులు ఇచ్చిన మందు వేసుకున్నప్పుడల్లా ఈ శ్లోకం చదువుకుంటే ఆ వైద్యం ఈ మంత్రం కలిసి పట్టిస్తుందన్నమాట. శాస్త్రం ఏం చెబుతుందంటే ఔషధం ఉండాలి, మందే. అది భగవంతుడు నిర్ణయించాడు. అందుకే వైద్యో నారాయణో హరిహి. వైద్యుడు నారాయణుడు, విష్ణుమూర్తి వైద్యుడి రూపంలో ఉన్నాడు. కాబట్టి వైద్యుడిని ఎప్పుడు తక్కువ చేయకూడదు, లేనిపోయిన కూడా పొరపాటు. ఆ వైద్యమునకు మంత్రం కూడా పరిచేస్తే తొందరగా సిద్ధి పొందుతారన్నమాట. కొన్ని మందులు పట్టివ్వాలంటే ఈ శ్లోకం చదువుకోవాలి. అందుకని పూర్వకాలంలో కిష్కింధాకాండలో 63వ సర్గములో ఈ 12వ శ్లోకం ఉంది. దీన్ని చదువుకునేవారు అనమాట. ఎందులో ఉంది? కిష్కింధాకాండ 63వ సర్గ శ్లోకం 12.